కారకము, మనసు, శ్వాస మూడు పట్టుకుంటాయి. ఇప్పుడేమైంది? దృష్టి కేంద్రం వల్ల శ్వాస విడిపోతే ఈ రోడ్డు పట్టుకుంటాయి, ఈ రోడ్డు పట్టుకుంటాయి, అది విడిపోతుంది. లేదు మనసు పక్కన పోతుంది, లేదంటే పాపం పక్కకి వెళ్ళిపోతుంది. మూడు దారి తెలియదు, పట్టుకోవడం లేదు. అందుకు దృష్టి పెట్టాలి. దృష్టి ప్రధానం. దృష్టి పెడితేనే ఈ యొక్క ఇది నిలబడుతుంది. ఈ దృష్టి పెడితేనే కదా ఇప్పుడు మొత్తానికి ఆదోలోకం మళ్ళీ మొత్తం లోపల తీసుకుంటామంటే ఎంత దృష్టి కావాలి? అధోలోకం ఊర్ధ్వలోకానికి రావాలి. ఎందుకు అధోలోకం ఊర్ధ్వలోకం వల్ల? అధోలోకంలో ఉన్నాం మనం. పాతాళ లోకము, అటల లోకము, స్థల లోకంలో 7 లోకంలో ఉన్నాం. శుద్ధి చేసుకోవద్దు. శుద్ధి అయితే ఇక్కడ పైకి వచ్చింది కాబట్టి అధోలోకాలకి శుద్ధి చేసుకుంటూ ఊర్ధ్వలోకి రావాలి. కాబట్టి దృష్టి లేకపోతే జరుగుతుంది. మనం ఊరికే గాలి పెళ్ళు కొట్టకూడదు. కొట్టుకుంటాం గ్యాస్ అవుతాయి కరెక్ట్. ఇది శుద్ధి కావాలంటే, ప్రక్రియ జరగాలంటే మన నుంచి మొదటిదాకా మంది శుభ్రం చేసుకుంటారు. మనం భ్రమలో ఉన్నాం. భ్రమలో ఊహల్లో ఉన్నాం. అన్నీ జరిగిపోతుంది. చీకటి ఏం జరిగిపోతుంది? 10, 20, 30, 40 ఏళ్ళు ఎన్ని ఏంటైనా కూడా చీకటి ఏమున్నది? మన సూర్యుకి ఉంటుందా? ఇల్లు కట్టుకొని లైట్ వేసుకోకూడదు. మన సూర్యుకే ఉంటుంది. మాటికి చీకటి వచ్చేస్తా ఉందంటే సాయంత్రం అయితే దీపం పెట్టాలని పరిగెత్తానే. పుట్టినప్పుడు తెచ్చి చీకటామంటే దీన్ని ఎప్పుడు దీపం పెట్టి మనం నిర్మించుకునే ఇంట్లో పొద్దుపోతే దీపం పెట్టాలా, అంతా చీకటి అయిపోతుంది. మళ్ళీ చెప్తాను కదా ఎందుకో దోషాలు, గాలులు అన్ని దూరేస్తాయి. దీపం పెట్టకపోతే చెడు వాసన నీళ్ళు అయిపోతాయి కదా. మన నోటితో మనమే చెప్తాం. చెడు గ్రహాలకు తావిచ్చినట్టు అవుతుంది.